एपिसोड शेखले సూపర్ 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 ప్రతి తెలుగు వాడు చూడాల్సిన గర్వించే పక్క తెలుగు చిత్రం ప్రతి తెలుగు వాడు చూసే చిత్రం చల్ల చిత్రం మిగిలిపోద్ది జై అఖండ జై గణపతి జై బాలయ్య జై బాలయ్య అంతే ప్రతి తెలుగు వాడు కాంగ్రెస్ చూసుకునే తెలుగు చిత్రం అంతే చాలా బాగుందమ్మా చిన్నపిల్లలు చాలా బాగుంది సినిమా మరో ఆల్మోస్ట్ సినిమా ఇది ఒక విధంగా చెప్పాలి చిన్నపిల్లలకి లేడీస్ కి మదర్ సెంటిమెంట్ సూపర్ గా పండిందండి సినిమాలో శివుడు ప్రత్యక్ష సినిమా సూపర్ చాలా బాగుంది సినిమా సూపర్ హిట్ చాలా బాగుంది ఫైటింగ్ కానీ మొత్తం చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ సూపర్ అండి సినిమా మొత్తం మీద శివుడు ప్రత్యక్ష సినిమా మొత్తం మీద హైలైట్ సినిమా ఇంకా అది ఒక చేరుకోలేకపోతున్నా అంటే ప్రపంచంలో నేను ఒక 22 దేశాల్లో తిరిగి వచ్చాను నేను వరల్డ్ అంతా చూశాను నేను పిహెచ్డి అండ్ చాలా హై క్వాలిఫైడ్ నేను అండ్ ఈ సినిమా చూస్తే దేవుడు థియేటర్ లో తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది శివుడు పూనాడా తమన్ కి ఆ బోయపాటి సినిమాకి అనిపిస్తుంది అలాంటి సినిమా తీశారు మన వాళ్ళు ఈ క్రింజ్ సినిమా అది ఇదని కొన్ని యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు సాలిడ్ కుడితే స్పైడర్ మ్యాన్ అయ్యాడంటే తప్పట్లు కొట్టే జనాలు పబ్బులకి మసాజ్ సెంటర్లకి వెళ్ళి భ్రష్టు పట్టిన జనాలు ఇలాంటి సినిమాలు చూడండి వచ్చి మన హైందవ ధర్మం ఏంటో ఒక అఘోరాన్ని సూపర్ మ్యాన్ గా చూపిస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఒక హిందూ అయితే ఒక ఇండియన్ అయితే ఈ సినిమా చూడండి రెండో మాట లేకుండా నరనరాన దేశభక్తి దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు దైవానుగ్రహం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు రోజు బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకు పూజ చేసే బాలకృష్ణ లాంటి వాళ్లే ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయగలరు ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలోనూ మిస్ అవ్వకండి ప్రతి నిమిషం అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన ప్రతి సీన్ ఎక్కడ కూడా ఏదో ఆ కాంబినేషన్ లో లేకపోతే అఖండ 1 హైప్ మీద చేసేద్దాం అన్నట్టు కాకుండా చాలా పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకున్నాడు అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు అంటే ఇంకా అఖండ 1 లోనే అంత హైప్ చేసేసారు కదా ఇందులో ఇంకా ఏం చూపిస్తారు అనుకుంటే బాబోయ్ అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి ఈ సినిమా ఎట్టి పరిస్థితులను బ్లాక్ బస్టర్ ఎవరైనా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది కానీ దైవం సెంటిమెంట్ ఇంకా అద్భుతంగా అంటే మదర్ అనేది ఒక చాలా ఒక గొప్ప విషయమే కానీ మన దేశంలో కొన్ని మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది మీరు మ్యాప్ లోనే మా దేశాన్ని చూశారు నిజంగా మా దేశం యొక్క అసలు స్వరూపాన్ని విశ్వరూపాన్ని మీరు చూడలేరు మేము మేల్కుంటే మేము శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దమే ఇలాంటి డైలాగులు వింటుంటే ఇప్పటికీ నిజంగా వాడు ఆయన ఫీల్ అయ్యాడు మనసులోంచి హృదయంలోంచి ఫీల్ అయ్యి మన దేశానికి జరుగుతున్న అన్యాయం ఎటు చూసినా అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కుక్కల్లా పడిపోతున్నారు ఈ దుర్మార్గులందరికీ ఒక సమాధానం చెప్పాలంటే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఫీల్ మన ప్రజలందరిలో రావాలి ఒక మంచి ఫీలింగ్ రావాలి అందుకని అందరూ ఈ సినిమా చూడండి ఇది బాలకృష్ణ సినిమా కాదు ఇది బోయపాటి సినిమా కాదు ఇది ఆ మహాశివుడి సినిమా ఇది మన హైందవ ధర్మానికి సంబంధించిన సినిమా దేశభక్తి ఉన్న సినిమా అందరూ చూడండి మూవీకి ఎంత చెప్పినా తక్కువనే ఇది అఖండ 2 సినిమా ఇది ఒక బోయపాటి కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ముందుగా బోయపాటి సార్ నిజంగా హెడ్స్ ఆఫ్ సార్ ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ కానీ ప్రపంచంకి ఒక మళ్ళీ ఒక దేవస్థలం అనేది ఒక స్థాయికి తీసుకుపోయారు ఎందుకంటే ఇలాంటి సినిమా తీయాలంటే ఒక బోయపాట్ల తప్ప ఎవరు తీయలేరు అది కూడా బాలబాబు ఇది 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు లెజెండ్ సినిమా అఖండ 2 అది మామూలు మాట కాదు వాళ్ళు ప్రతి ఒక్క సినిమా తీసినా కూడా ఎంత హ్యాపీగా తీసారు అంత సినిమా సక్సెస్ఫుల్ అయింది ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా చాలా బాగా తీసారు ఎంత సక్సెస్ఫుల్ అంటే నిజంగా చెప్తున్నా అది మామూలు మాట కాదు ఎవరు కూడా అట్లా సక్సెస్ కాకుండా అది ఒక బోయపాట్లకే సాధ్యం అని చెప్పొచ్చు బాలబాబు ఓకే డైలాగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో డైలాగ్స్ అంటే ప్రతి డైలాగ్స్ అంటే ఇప్పుడు ఒక రాయలసీమ డైలాగ్స్ ఎలా కొట్టాలో అలా డైలాగ్స్ కొట్టిండు కాకపోతే ఇప్పుడు దేవునికి డైలాగ్ అంటే దేవునికి డైలాగ్స్ అన్న దేవస్థానం ఎలా చూపించాలో ఆ క్యారెక్టర్ ఎలా ఒదిగిపోవాలో ఆ సాధువు గెటప్ కానీ ఆ గెటప్ కానీ ఆ ఇంటి సారీ
బాలకృష్ణ తప్ప ఎవరు కూడా చేయరు. నందమూరి ఫ్యామిలీ చేయాలంటే ఒక బాలకృష్ణ, ఒక ఎన్టీ రామారావు తర్వాత ఎవరు చేయరు కూడా. ఓకే, ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలంటున్నారు. 100%. అరే చూడకపోతే మనం హిందువులం, అరే చూడకపోతే మనం సిగ్గుచేడు. ఎందుకంటే మన హిందువులం పుట్టడం మనం ప్రౌడ్ గా పోయే సినిమా అంటే ఒక అఖండ, అంటే అఖండ అని కాదు, ప్రతి ఒక్క సినిమా మనం ఎంత గౌరవిస్తామంటే ఈ గాలి వాన ఎడికించి వస్తుంది, భగవంతుడు సృష్టించింది కాబట్టి అది సత్యం. అది నమ్మునేలోకి అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, బాలబాబుకి కెరియర్ లేదు బిగ్గెస్ట్ మూవీ ఒకటే బోయపల్లాకి. ఈ సినిమాకి అవార్డు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య, జై జై బాలయ్య. కొన్ని రిమార్క్స్ అన్ని సో మనం ఎంతవరకు చూడాలో అంతవరకు చూపించి, సో ఒక సనాతన ధర్మం కోసం అసలు అదేంటి అసలు దానికోసం ఏం తెలుసుకోవాలనేది థియేటర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏదో బొట్టు పెట్టడానికి సిగ్గుపడుతున్నారు, ప్రసాదం తినడానికి సిగ్గుపడుతున్నారు, ఒక విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా. అది ఈ సినిమా చూస్తే మీరేంటి కోల్పోతున్నారు ఏంటి అనేది మనకు చూపించారనమాట. దేవుడు ప్రత్యక్ష దగ్గరకు వచ్చాడు, ఎవరో రూపంలో దేవుడు వస్తాడనేది చూపించారు. మనం ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది, హైందవ ధర్మం ఎక్కడ పుట్టింది అనేది కనిపెట్టడం చాలా కష్టమని చూపించారు అనమాట. బాగుందండి. అంటే పార్ట్ 1 కి 2 కి కంటిన్యూషన్ బాగా లైన్ చేశారు, డిజైన్ చేశారు. అంటే తల్లి క్యారెక్టరైజేషన్ కానీ, తమ్ముడి క్యారెక్టరైజేషన్ కానీ, చిన్న పాప క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు పెద్ద అయ్యాక ఏం చేశారు ఏంటి అనేది క్లియర్ కట్ గా విజువల్ గా మనకి చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ హిమాలయాస్ ఆ ఫైట్ సీన్లు కానీ, మీరు చాలా మంది అనుకుంటారు త్రిశూలం ఫైట్లు అదేదని, అలాగే ఉండాలి. అఘోర్ అనేటోడు అలాగే ఉంటాడు, గుళ్ళోనే ఉంటాడు, శవాల మధ్యనే ఉంటాడు. చాలా క్లియర్ కట్ గా కొన్ని ఎమోషనల్ సీన్లు చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఒకసారి థియేటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారనమాట. ఎందుకంటే ఇది ఏదో పబ్లిసిటీ కోసం చెప్పేది కాదు, కానీ మనం ఇలాంటి సినిమాలకు రావాలి. ఇది కేవలం బాలయ్య బాబు గారి సినిమా కాదనే చెప్తాను. ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మం సినిమా, దీన్ని మనం గౌరవించాలి అంతే. తమన్ గారు బీజిఎం, బాలయ్య బాబు గారు అంటే ఆయన పడుకోడు. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆయన పడుకోడు. ఆయన ఇంకేదైనా వేరియేషన్స్ ఉంటే కొడదామా, ఇంకా ఏదైనా వెరైటీ మొత్తం కూడా ఒక ఇద్దరు ఉంటారు మంత్రం చదివే, అంటే మన నరసింహస్వామి మంత్రం. మీరు బాలయ్య బాబు గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆయన నరసింహస్వామి గారిని దర్శించుకుంటారు కదా. సో అదే ఇంట్రడక్షన్ నరసింహస్వామి అవతారంలో బాలయ్య బాబు గారు రివ్యూలు అయితే ఎలా ఉంటుందో మీరు థియేటర్ లో చూస్తారు. అసలు బాగుంటది, చాలా బ్రహ్మాండంగా ఉంటది. సో ఆ హైప్ అనేది తగ్గదన్నమాట, లాస్ట్ దాకా తగ్గదు. మరో బ్లాక్ బాస్టర్ హిట్. కంటిన్యూగా 5 సినిమాలు మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. అఖండ 2 అనేది కూడా మంచి ఫ్యాన్స్ కి మంచి హిట్ ఇస్తున్నారు. నేను యాక్చువల్ గా హిందూపూర్ నుంచి వచ్చాను. హిందూపూర్ ఎమ్మెల్యే మా బాలకృష్ణ గారు అక్కడికి వచ్చినా కూడా సినిమా రేంజ్ లో డైలాగ్స్ చెప్పాడు. హిందూపూర్ కూడా మంచి పరిపాలన చేశాడు. ఇది మంచి బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. జై బాలయ్య అన్నట్టు బాలయ్య బాబుని చూస్తుంటే నాకు పీక్స్ భయ్య, మామూలు లేదు మూవీ అయితే. ఆ ప్రతి ఒక్కడు దిష్టికి కొబ్బరికాయ కొడతారు, గుమ్మడికాయ కొడతారు. మా బాలయ్య బాబు మాత్రం తలకాయ కొట్టాడు ఈ మూవీకి. తలకాయ మొత్తం ఇండియా వైజ్ గా వచ్చే క్రేజ్ ని మొత్తం కలిపి తలకాయ కొట్టేశారు. చాలా బాగుంది. ఎక్కడ ఏ దేశంలో నీకు కనబడుతుంది ఒక మతం, ఈ ఇండియాలో కనబడుతుంది ఒక ధర్మం, అదే సనాతన ఐదవ ధర్మం అని నిరూపించాడు మన బాలయ్య బాబు. అఖండ తాండవం సృష్టించాడు. పెద్ద బాలయ్యని చూస్తూ ఉంటే నాకైతే ఒక సీనియర్ ఎన్టీఆర్ చూసిన ఫీలింగ్ కలిగింది. పౌరాణికంలో నందమూరి ఫ్యామిలీని కొట్టే మగాడి ఇంకా పుట్టడు కూడా బాలయ్య బాబు ఉన్నంత కాలం అన్నట్టుగా చూపెట్టారు. చాలా బాగా చేశారు బోయపాటి గారు. అయితే యాక్షన్ పరంగా అయితే సంయుక్త మీనన్ అయితే చాలా బాగా చేసింది యాక్టింగ్ కూడా. కాకపోతే ఆమె క్యారెక్టర్ కొద్దిగా లెంత్ తక్కువ ఉంది కాబట్టి లుక్ లో జూన్ లుక్ లో అసలు మామూలు లేదు. ఒక శివుడు చూసే ఫీలింగ్ కలిగింది. చాలా చాలా బాగుంది మొత్తానికి అయితే మూవీ. జై బాలయ్య జై. సినిమా పర్లేదండి, ఒకసారి చూడొచ్చు. అఖండ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. తమనన్న కొట్టి పడేసాడండి, బీజం అదిరిపోయింది. బట్ విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఉంది, బట్ చూడొచ్చు, 1 టైం వాచ్. అఖండ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. బీజం అయితే తమనన్న డ్యూటీ కొట్టాడండి. అన్న దప్పని మానేసి ఈడియన్ కొడతాడు ఈ మధ్య. సూపర్ ఉంది. అసలు భగవద్గీత అనేది ఎందుకు వస్తుంది అనేది మీరు థియేటర్ వచ్చి రాసిందే తప్పకుండా. నేను రివీల్ చేయదలుచుకోలేదు మూవీని, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాలని నా ఒక నరకుడు ఎక్కువ ఉంది, బాగా వైలెన్స్. మరి నరచుడది కాదండి, ఎక్కడ నరకాలో అక్కడే నరికిస్తారు బోయపాటి గారు. తమన్ గారి బీట్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమాత్రం తగ్గలేదు. అసలు ఎక్స్ట్రా అంటూ ఏమీ లేవు. టూ మచ్ సినిమా అంటే టూ మచ్ సినిమా, అంతే మించి తగ్గదు.
సార్